అవసరానికి మించి ఇతరులకి దగ్గరైతే జరిగేది ఇదేని గుర్తుపెట్టుకో. నీకు మారాలి అనిపించిందా? ఇప్పుడే ఈ క్షణమే మారు. ఇతరుల కోసం మారకు. మారి నిన్ను నువ్వు కోల్పోవద్దు. అలానే నీ క్యారెక్టర్ని కూడా. నువ్వు కోరుకున్న గమ్యం చేరాలంటే కోల్పోయిన దాని గురించి పూర్తిగా వదిలేసే. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం. అందరినీ నమ్మితే జీవితమే నాశనమని తెలుసుకో. నిజమైన కళ నిన్ను నిద్రపోనివ్వదు. ఏ కళ లేని వాడే కదా ఎక్కువ గంటలు పడుకుంటున్నారు, అవునా? గుణం గుడ్డిది, ఆలోచనలు అవిటివి. అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా దేవుడు అస్సలు మెచ్చడు కదా. ఈ విషయం తెలిసిందే కదా. వద్దు లేదు అని ఈ రెండూ చెప్పి చూడండి. మన వాళ్ళు మనతో ఎంతమంది ఉంటారో అప్పుడు మనకి స్పష్టంగా తెలుస్తుంది. నీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు నువ్వు సాయం చేస్తే దాన్ని సహాయం అంటారు. అర్థమైందా? ప్రతి దాని గురించి తీవ్రంగా ఆలోచించి సాధించేది ఏమీ లేదు. ఆయాసపడ్డం తప్ప. ప్రశాంతంగా ఉండడం మొదలుపెట్టు. ఆరోగ్యంగా, శక్తివంతంగా, హాయిగా ఉండగలవు. ఎవ్వరికి ఎప్పుడూ తొందరగా దగ్గరవ్వకండి. దగ్గరయ్యాక దూరం పెడితే ఆ బాధను భరించలేము, తట్టుకోలేము కూడా. కండల్లో బలముంటే సిపాయిగా మిగిలిపోతావేమో. అదే నీ ఆలోచనలో బలముంటే నువ్వు రాజువై ఈ ప్రపంచాన్ని ఏలుతావని గుర్తుపెట్టుకో. జీవితంలో నువ్వు ఏదో ఒకటి సాధించాలన్నా లేదా ఇతరులకి ఏదైనా చెప్పాలి అన్నా ముందు నువ్వు గెలిచి చూపించాలి. తరువాత నువ్వు ఇతరులకి ఏది చెప్పినా సరే నిన్ను నమ్ముతారు, లేదంటే తక్కువ చేసి చూస్తారు. కాబట్టి నువ్వు గెలిచి ఇతరులకి ఏదైనా చెప్పు. గుర్తుపెట్టుకో, బద్ధకం నీ లక్ష్యాన్ని చంపుతుంది. గర్వం నీ ఎదుగుదలను ఆపుతుంది. భయం నీ కలల్ని చంపుతుంది. కోపం నీ జ్ఞానాన్ని చంపుతుంది. అవమానం పూర్తిగా శాశ్వతంగా నీ నమ్మకాన్నే చంపేస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండు. కష్ట సుఖాలను సమానంగా అనుభవించినప్పుడే కదా జీవితంలో మాధుర్యం అంటే ఏంటో తెలుస్తుంది. అవతల వాళ్ళని పట్టించుకోవడం మానేసినప్పుడే మన విలువ ఏంటో మనకి అర్థమవుతుంది. పొదుపు లేని జీవితం, సర్దుకు పోలేని సంసారం, అదుపు లేని నోరు, గాలిలో పెట్టిన దీపం ఎప్పటికీ అస్సలు నిలవదు. ఎగబడకు, దిగజారకు. నీ హద్దుల్లో నువ్వు ఉండు. అప్పుడే ఆనందంగా ఉంటావు. చేసే పని నచ్చదు, నచ్చని పని చేయలేము. అన్నీ వదిలేసి దూరంగా వెళ్ళాలని ఉంటుంది. కానీ బంధాలు, బాధ్యతలు అడ్డొస్తాయి. సర్దుకుపోవడం మనసుకు నచ్చదు. సర్దుకోకుంటే జీవితం గడవదు. దేనికోసం ఆలోచిస్తున్నామో అర్థం అవ్వకుండా సగం జీవితమే గడిచిపోతుంది కదా. మనల్ని ప్రేమించే వారెదుటే మన తప్పుల్ని ఒప్పుకోగలం. క్షమిస్తారని కాదు, అర్థం చేసుకుంటారులే అన్న నమ్మకం. గతం ఒక చేదు అనుభవం అయితే దయచేసి దాన్ని మళ్లీ రుచి చూసే ప్రయత్నం మాత్రం అస్సలు చేయకు. తాలికి అర్థం తెలియని పెళ్ళిళ్ళు, భార్య కన్నీటి విలువ తెలియని భర్తలు, నుదుట కుంకుమ ఫ్యాషన్గా అడ్డుగా భావించే భార్యలు, బంధం విలువ తెలియని బంధుత్వాలు, పెద్దలకు గౌరవం ఇవ్వని పిల్లలు, తప్పులను మాత్రమే ఎత్తి చూపే ప్రేమలు, టైంపాస్ కోసం చేసే స్నేహాలు. ఇదే కదా ఈ లోకం తీరు. ఇవి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కష్టం పాఠం నేర్పిస్తుంది. కాలం పరీక్ష పెడుతుంది. వీటి నుంచి నువ్వు భయపడి తప్పించుకుంటావో, తట్టుకొని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంటుంది. నిన్ను ప్రేమించే అమ్మాయికి తల్లిగా గౌరవాన్నివ్వు, భార్యలా బాధ్యతనివ్వు, కూతురులా భద్రతనివ్వు. తన ప్రేమ శాశ్వతంగా నీతోనే ఉంటుంది. అది కూడా స్వచ్ఛంగా ఉంటుంది అని గుర్తుంచుకో. కొన్నిసార్లు నీ ప్రేమ లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు, సహనం గమనిస్తున్నాడు అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. జీవితం అంటే ఏంటో నువ్వు నేర్చుకోగలగాలి కదా. నిజమే కదా. జాగ్రత్తగా నువ్వు గుర్తుపెట్టుకో. మంచివాడు శత్రువుకి కూడా సాయం చేస్తాడు. చెడ్డవాడు తోబుట్టున్న వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరికి నీకు ముంచేవారే కదా దొరుకుతారు. మనిషి ఎంత ధనవంతుడైనా సరే బాధని అమ్మలేడు, మనశ్శాంతిని కొనలేడు. చెవిటి వాళ్ళు వినగలిగింది, గుడ్డి వాళ్ళు చూడగలిగింది, మూగవాళ్ళు చెప్పగలిగింది ఈ సృష్టిలో ఒక్కటే, అది మానవత్వం. ప్రారంభం బాగున్నప్పుడు ఫలితం అద్భుతంగా ఉంటుంది. అందుకే ప్రతి ఉదయాన్ని చిరునవ్వుతో మంచిగా ప్రారంభిస్తే ఫలితం చాలా మంచిగా ఉంటుంది. బరువులు మోసే మనిషి కన్నా
ఆలోచనలు మోసే మనిషికే కదా భారం ఎక్కువ. నీకున్న అన్ని భయాలు పిరికితనం వల్ల కాకపోవచ్చు. కొన్ని భయాల వెనుక ఎన్నో ఎవరికి కనిపించని బాధ్యతలు కూడా ఉంటాయి కదా. మీరు ఎక్కడ ఉన్నా ప్రారంభించండి. మీ వద్ద ఉన్నదాన్ని ఉపయోగించండి. మీరు చేయగలిగింది మీరు చేస్తూ వెళ్ళండి. ప్రతి నీటి బొట్టు విలువైనది. అది నేల నుండి వచ్చినా, మన కంటి నుండి వచ్చినా. శరీరం సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన ఎప్పుడు వేరొకరి సాయం కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది కదా. అప్పు చేయకుండా ఉండడానికి ప్రయత్నించండి. అది రాత్రులు దిగులు పడేలా చేస్తుంది, పగలు నిలువున నిన్ను తలదించుకునేలా చేస్తుంది. అన్నింటికీ సర్దుకుపోయే వాళ్ళకి జీవితంలో కష్టాలు కూడా ఎక్కువే కదా. మనం పెంచుకున్న కుక్కే తెలియని వారిని చూసి మొరుగుతుంది. అలానే నీ గురించి మొరిగే వాళ్ళకి కూడా నువ్వు ఏంటో తెలియక మొరుగుతున్నారు అని గుర్తుంచుకో. కరెన్సీ నోట్ల మీద కాపురాలు నడుస్తున్న రోజులివి. డబ్బు లేకపోతే ప్రేమ లేదు. అసలు చెప్పాలంటే మనిషికి విలువే లేదు. ఇతరులతో పదే పదే మనల్ని పోల్చుకోవడం అంటే అసూయను, అహంకారాన్ని మనం స్వతహాగా ఆహ్వానించడమే కదా. మన ఇంట్లోకి హారతి పట్టి మనం ఆహ్వానించడమే అవుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా తెలుసుకోగలగాలి. జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ నువ్వు గుణపాఠాలుగా తీసుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా ఏముందులేని లైట్ తీసుకున్నావు అంటే ఇంకొక రోజు బాధపడాల్సింది నువ్వే అని గుర్తుపెట్టుకో. అలా ఎప్పటికీ జరగనివ్వకు. జీవితం నీ సొంతం. ఆ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మంచిగా ఆనందంగా జీవించు. ఇక ఇంతకన్నా గొప్పది, తీయనైనది, మధురమైనది ఈ లోకంలో ఏదీ ఉండదు కదా. మన జీవితం మనకు నచ్చినట్లు జీవించినప్పుడే దాని ఆనందం అన్నీ తెలుస్తాయి. అలా కాకుండా ఎవరికో నచ్చినట్లు జీవిద్దాంలే, జీవిస్తున్నాం కదా అని బద్ధకంగా బరువుగా జీవిస్తే అది ఏదో ఒక రోజు మనకు కష్టాలనే తెస్తుంది. గుర్తుంచుకో, ఈ లోకంలో ఇక్కడ ఏదీ శాశ్వతం కాదు. ఇప్పుడు గడుపుతున్న ఈ క్షణం మాత్రమే మనది. నిన్న అనేది తీరిపోయిన రుణం, రేపు అనేది ఆ భగవంతుడు ఇచ్చిన వరం. ఒక వస్తువుని కొత్తల్లో బాగా ఇష్టపడి కొంతకాలం తర్వాత పక్కన పడేస్తాం. దురదృష్టం ఏంటి అంటే ఇదే పద్ధతి మనుషులు మన మీద కూడా ఉపయోగిస్తున్నారు కదా. మనం కూడా మనిషిని మొదట్లో మంచిగా ప్రేమించి తరువాత దూరంగా పడేస్తాం, అవునా? మనతో కలిసి ఉండాలనుకునేవారు మనల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. వదిలించుకోవాలనుకునేవారు బాధ పెట్టి మరీ దూరం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్తగా ఉండు. ఎవరు ఎలాంటి వాళ్ళో నువ్వు ఖచ్చితంగా తెలుసుకో. నువ్వు అనుకున్నది సాధించడానికి మాట మొదటి అస్త్రమైతే మౌనం ఆఖరి ఆయుధమని నువ్వు తెలుసుకోవాలి. జాగ్రత్తగా మసులుకో. ఎవరి అదుపులో వారుండరు, కానీ ఎదుటి వాళ్ళని మాత్రం తమ అదుపులో పెట్టుకోవాలని అనుకుంటారు. ఎంత విచిత్రమో కదా. ప్రపంచం నిన్ను ఎప్పుడు ఏడిపించడానికి చూస్తుంది. నువ్వు మాత్రం నీ నవ్వుతోనే ఈ ప్రపంచాన్ని జయించాలి అని తెలుసుకో. స్వార్థం కోసం చెప్పిన ఒక చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసి బలమైన బంధాన్ని కూడా శాశ్వతంగా దూరం చేయగలదు. జాగ్రత్త. ఒక అబద్ధం జీవితాన్ని కూల్చేస్తుంది. ధనవంతుడు కావాలన్నా, పేదవాడిగా నువ్వు మిగలాలన్నా నిర్ణయించేది నీ యవ్వనమే కదా, అవునా? కడుపు కట్టుకొని సంపాదించు, రేపు నీ బిడ్డలకు మంచిది. అంతేకాని వేరే వాళ్ళ కడుపు కొట్టి సంపాదించకు. ఆ పాపం నీ బిడ్డల బిడ్డలకి కూడా చుట్టుకుంటుంది అని మర్చిపోవద్దు. ఇష్టాలు మారుతూ ఉంటాయి కానీ ప్రేమ మారకూడదు. కష్టాలు వస్తూ ఉంటాయి కానీ నమ్మకాన్ని కోల్పోకూడదు. మాటలు మారుతూ ఉంటాయి కానీ ఇచ్చిన మాట ప్రాణం పోయినా సరే మరవకూడదు అని తెలుసుకో. ఈ విషయాల్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. ఇతరులపై గొంతు పెంచడం కాదు, మాట విలువ పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకి అస్సలు పంటలు పండవు కదా. మనసు బాగోలేదు నీతో మళ్ళీ మాట్లాడతా అనేవారి కంటే మనసు బాలేదు నీతో కాసేపు మాట్లాడాలనే బంధమే నిజమైన బంధం. గుర్తుపెట్టుకో, అవసరానికి మించి నువ్వు ఇతరులకి దగ్గరైతే అక్కడ నీకు మిగిలేది అవమానాలే అని తెలుసుకో. కొద్దిగా కూడా నీకు గౌరవం అనేది ఉండదు అని గుర్తుపెట్టుకో. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.